So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్ కామనమైన అఫియా. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని సింగరేణి గ్రౌండ్స్లో 60 ఏళ్ళు పైబడిన వారికి 90 రోజుల శిక్షణ కార్యక్రమం పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మందమరి జనరల్ మేనేజర్ శ్రీ రాధాకృష్ణ గారు మాట్లాడుతూ 60 దాటిన సింగరేణి కార్మికులు కానీ అందరూ కూడా యోగా అభ్యసించడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని, తర్వాత మానసిక సంతోషంగా ఉండొచ్చని అన్ని విధాలుగా ఉద్బోధించారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూద్దాం. మన మంగళవారి జనరల్ మేనేజర్ శ్రీమాన్ రాధాకృష్ణ గారి చేతుల మీదుగా సీనియర్ సిటిజన్స్ అంటే 60 దాటినటువంటి వాళ్ళు ప్రస్తుత 60 దాటగానే బాల్యం, విభనం, కౌమారం, వార్ధక్యం అది ప్రతి వ్యక్తికి ఎంత శ్రీమంతుడైనా ఎంత బీదవాడైనా కూడా ఆ దశలు దాటి ఎవరు కూడా బయటికి వెళ్ళలేరు. ఖచ్చితంగా అన్ని అనుభవించాల్సిందే. మన పోయినసారి మనం అనుకున్నాం గురు పూజ పౌర్ణిమ సందర్భంగా ఏ దిశల్లో ఎవరు ఏ విధంగా ఉంటారు. అలాగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత అసలు వాస్తవంగా శతమానం భవతి శతాజు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిశతు మనిషి ఆయుష్ ప్రమాణం 120 ఏళ్ళు. రాధాకృష్ణ పిలవగానే కొంచెం అంటే ధైర్యం ఉండాలి. జనరల్ మేనేజర్ పిలవాలంటే వాళ్ళకు ఉండేటువంటి ఒక ఈ డివిజన్లో ఉండేటువంటి ఎన్నో ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన రాధాకృష్ణ గారు దీని మీద మంచి పట్టున్నటువంటి వ్యక్తి కాబట్టి పిలవగానే పాపం వాళ్ళు వచ్చేస్తున్నారు. యోగా సెంటర్ వాళ్ళు ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఒకరు వస్తున్నారంటే దానికి ఎంతో ఒక ప్రాధాన్యత సంతరించుకుంటుంది. వచ్చే వాళ్ళకు కూడా ఒక ఉత్సాహాన్ని దీనికి ప్రేరేపించినట్టుగా ఉంటుంది. అలా వారికి చాలా వారు రావడం చాలా సంతోషం. అయితే ఒక 50 మందిని తీసుకుని ఈ సెంటర్లో ఖచ్చితంగా మేము చేయగలుగుతామని వాళ్ళతో చేయించినటువంటి వ్యక్తుల్లో నాకు తెలిసి ఒక 2-3 ఉన్నారు. లక్ష్మణ్ అని మన సెకండ్ జోన్లో కటిక దుకాణంలో పనిచేస్తాడు. ఆయనకి పెరాలసిస్ వచ్చింది. అంటే ఖచ్చితంగా బెడ్ మీద పడుకున్నాడు. ఆయన పడుకున్న తర్వాత సరే ఎవరు చెప్పారో వాడికి అదృష్టం కూడా కావాలి. వాడు ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళ ట్రైనింగ్లో 3 మాసాలు ఉండడం జరిగింది. ఇప్పుడు స్వయంగా గుడికి వస్తున్నాడు బండి వేసుకొని. సరే స్వయంగా బండి నడుపుతున్నాడు. ఇట్లా చాలా మంది ఉన్నారు, నాకు తెలియదు పేర్లు. అంటే ఖచ్చితంగా యోగా చేస్తే దాని రిజల్ట్ ఏంటి అనేది ఈ సెంటర్ వాళ్ళు చూపించినారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు
ఉపయోగించాలి. ఎందుకంటే చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో. డబ్బులు ఇచ్చి కూడా మీరు మాకు చెప్పండి అంటే కూడా అంత బిజీ షెడ్యూల్ అయింది ప్రతి ఒక్క మనిషిలో జీవితంలో. అయినప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళు మన సింగరేణి సముదాయం ఇంత చక్కటి హాల్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు కాబట్టి దానికి తాత్కాలికంగా వీళ్ళు అదే ఆచరణలో ఉన్నారు. ఇంకా ముందు కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ మనం జ్యోతి ప్రజల శ్రీమన్ నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ధృతం వదిష్యామి సత్యం వదిష్యామి తను మా భవతు తను భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. అసహ Inhale, exhale down. ఇప్పుడు ఎడమ చేతి ఎడమొత్తు దించండి, శ్వాస వదులుతూ తీసుకుంటూ పైకి, కుడివైపు దించండి వస్తూ తీసుకుంటూ పైకి. ఇప్పుడు తలని శ్వాస వదులుతూ ఎడమ పైకి చూడండి, తీసుకుంటూ ముందుకి, వదులుతూ కుడికి, తీసుకుంటూ సెంటర్. ఇప్పుడు స్కందం అయితే భుజాల మీద చేతులు పెట్టుకొని ముందుకు తిప్పండి, శ్వాస తీసుకుంటూ పైకి, వదులుతూ కిందకి, రైట్ మూడు. ఇప్పుడు రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ 3 2 ఫోకస్. మెల్లిగా నిల్చుందాం. నిల్చొని నడుము సమానం కొంచెం బయటకు కాలు పెట్టుకొని కొంచెం కాన్సెప్ట్ చేసుకోండి. సార్ నమస్తే. నడుముతో సుమారు చూపండి. మీకు ఎంత వెళ్ళేదంతా ఒక సైడ్ ఒక 3 సార్లు. 1 2 3. రివర్స్ చూడడం 3 2 1. గుడ్. ఇప్పుడు మోకాళ్ళు తీసి చేద్దాం. జస్ట్ ఒక సైడ్ 1 2 3 4. ఇప్పుడు రివర్స్ యాంటీ క్లాక్ వైజ్ మోకాళ్ళు 2 3 4. వీలైతే ఒక సైడ్ 2 3 సార్లు, ఇంకొక సైడ్ 2 3 సార్లు, ఒక సైడ్ 2 3 సార్లు, ఇంకొక సైడ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక యోగిక్ జాగింగ్ ఏంటంటే ఎడమకాలు కుడిచి ఎడమకాలు ఇట్లా మడవలు మాత్రమే పైకి కింది కాదు. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మోకాలు వాళ్ళు కూడా మోకాలు పెరగవుతుంది, వాళ్ళ పైపెచ్చి తగ్గుతాయి. అదేవిధంగా పెద్ద వచ్చింది అనుకోండి, ఈ పైన ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ విధంగా మస్కల్ పెరగాలి. ఇది చేయడం వల్ల ఏంటంటే మన బాడీలో ప్రతి రోజు లక్షణం సెల్ఫ్ పనులు అవుతూ ఉంటాయి. అందులో మైటోకాండ్రియా పవర్ హౌస్ ఉంటుంది. అది మైటోకాండ్రియా ఛార్జింగ్ అవుతుంది అన్నమాట. ఎక్సెప్ట్ అది కాకపోతే 4 నుంచి 7 నిమిషాలు ఈ విధంగా మూమెంట్ 6 చేస్తూ ఉంటుంది. మనం ప్రతిరోజు మన సీనియర్ సిటిజన్స్ 5 నిమిషాల వరకు 4 నిమిషాలు చేస్తున్నాం. ఇది పొద్దున ఒకసారి సాయంత్రం కూడా చేసుకోవచ్చు యోగిక్ జాగింగ్. దీనివల్ల అదే కాకుండా లింఫాటిక్ సిస్టమ్ అని మనకు 10 సిస్టమ్స్ ఉంటాయి. సర్క్యులేషన్ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్. ఈ లింఫాటిక్ సిస్టమ్ అంటే మనం రక్తనాళాలు క్యాపిలరీస్ వాటి అంటే తాపలాగా పెట్టి అంత వేడలో ఉంటాం. కాబట్టి వాటిలో గుండె పంప్ చేస్తే సర్క్యులేషన్ రాదు. ఈ విధంగా మనతో మూమెంట్ చేయడం వల్ల వాటిని పంపింగ్ చేయడం మన బాడీలో వ్యర్థాలన్నీ చెమట చర్మం ద్వారా మూత్రం కిడ్నీ ద్వారా మలమూత్రం ద్వారా తద్వారా ఇమ్యూనిటీ బాగుంటుంది. మన బాడీలో హోమియోస్టాసిస్ అది కూడా బాగా పనిచేస్తుంది. చెమటని చూడడం ఒకసారి ముందు కడవండి. 2 ముక్కల ద్వారా శ్వాస తీసుకోవాలి.
ముందుకు వెళ్ళి సైడ్ పాదాల మీద, తర్వాత లోపల రెండు పాదాల మీద ముందుకు వెళ్ళి, తర్వాత చీర మంది కింద ఒకసారి మడుపులు చాలు. ఒకసారి ముందు చేతి పెట్టుకున్న మడవ ముందు మడుగా శ్వాస తీసుకొని నోటు చూడండి. అంటే లోతుగా శ్వాస ప్రశ్నలు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే సీక్వెన్స్ అందరు మీరు వాళ్ళు కొంచెం వాళ్ళు గమనాలు కొంచెం ఇట్లా పక్కన లెఫ్ట్ రైట్ ఉండండి, అందరు కనపడతారు. అందరు మొత్తం ఈ వాల్ సైడ్ కి రండి. అందరూ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు డెమో ఇస్తారు. అందరు వాల్ చుట్టూ యూ షేప్ లో కూర్చోండి. అందరు నమస్కారం ముద్దు పెట్టండి. పెద్ద పెద్ద నమస్కారం ముద్దు పెట్టి ముందుగా పైకి చేతులు సమానంగా పెట్టండి. వీరభద్రాసనం వాయుని బాల్ నెమ్మది శ్వాసలు 1 2 3 4 5 పెట్టండి. ఈసారి కుడి కాలు అంట పెట్టుకొని 1 గుడ్ రైట్ ఉండండి. అలాగే మోకాలు దించండి, స్ట్రైక్ పెట్టండి. నెమ్మది శ్వాసలు 1 2 3 4 5 చూడండి. సమయం లేదు కాబట్టి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇప్పుడు వృక్షాసన చేసిన వాళ్ళు వృక్షాసన అయితే మిగతా వాళ్ళు జస్ట్ ఇది బ్యాలెన్స్ ఈ ట్రై చేయండి. అలాగే ఉండండి, మెయింటైన్ బ్యాలెన్స్. జాగ్రత్త, కళ్ళు పోయొద్దు. కళ్ళు పోతే మన శరీరం పనిచేయదు కాబట్టి మన బ్యాలెన్స్ ఆగదు. కాబట్టి మనం చూస్తా ఉంటాం. దృష్టి పెట్టడానికి శ్వాసలు విశుద్ధ యాక్టివేట్ అవుతుంది. థైరాయిడ్ పనిచేస్తుంది. 1 2 3 4 5 శ్వాస పాత హస్తాసన వెన్నుముక కింద మూలాల దృష్టి పెట్టండి. నెమ్మది శ్వాసలు 1 2 3 4 5. ఇప్పుడు మెల్లిగా చేతులు సపోర్ట్ కాలు వెనక్కి తీసుకోండి. చతురంగ దండాసనం దాంట్లో కొంచెం వెయిట్ పెట్టండి. గుడ్. లక్ష్మణ్ గారు పక్కన చూడండి, దాంట్లో కొంచెం మీకు వీలైతే కొంచెం దించండి. ఇది ఇట్లా ఉండడం వల్ల మన బ్యాలెన్స్ స్పోర్ట్స్ నుంచి వెళ్తాం. నెమ్మదిగా ఇప్పుడు వెనక్కి వెళ్ళండి. పర్వతాసనం భుజాలు వెనక్కి, కాలు పట్టుకోవాలని ప్రయత్నించండి. నెమ్మది శ్వాసలు ఛాతీ కాబట్టి థైరాయిడ్ అయిపోయింది. ఇప్పుడు పుస్తక కాంపిటీషన్ కాబట్టి విశుద్ధ దగ్గర థైరాయిడ్. మళ్ళీ మెల్లిగా మోకాలైతే దించండి. దించి నడుము చూడండి. మూలాధార దగ్గర అక్కడ మనకు నెమ్మది శ్వాసలు 1 2 3. మళ్ళీ వెళ్ళి పర్వతాసనకి వెళ్ళండి. నడుము పైకి మడుగులు కాల్చండి. తలని చివి గర్భభాగానికి కట్ల నుంచి వెనక్కి పెట్టండి. నెమ్మది శ్వాసలు పర్వతాసన మౌంటైన్స్ స్టెబిలిటీ స్థిరత్వం. మెల్లిగా కాలు ముందుకు తీసుకురండి. 2 చేతులు కొంచెం వెనక్కి కాకపోతే పాదాస్థాపన. అలాగే నెమ్మది శ్వాసలు. మళ్ళీ వెనుక దృష్టి పెట్టండి. తలకు రక్తంలో కింద తొడ వెనుకాల కండవాళ్ళు స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. 3 శ్వాస తీసుకుంటూ పైకి రండి. ఇన్హేలా పెంచుకోవాలని ఊర్ధ్వాసనాసనం. మళ్ళీ బోటు మీద దృష్టి థైరాయిడ్. నెమ్మది శ్వాసలు 1 2 3 4 5. మరి శ్వాస తీసుకుంటూ ఊర్ధ్వాసనాసనం తీసుకోవాలి. ప్రాణాయామం హృదయం హార్ట్ ఒక 2 శ్వాస తీసుకోండి. ఇన్హేల్ ఎక్స్హేల్, ఇన్హేల్ ఎక్స్హేల్. చివరిగా ఒకసారి రిలాక్స్. అందరూ వెనక్కి వెళ్ళండి. మహాయోగమా అలు పెరుగని యోగమే
వీరుని అందు పెరగని యోగ గురువుకు వందనమా సారుకు అభినందనమా ఇది యోగమా మహాయోగమా అలు పెరుగని గురువుకు వందనమా సారుకు అభినందనమా ఇది యోగమా మహాయోగమా వానైనా మరుపైనా సమయము కేటాయించి వానైనా మరుపైనా సమయము కేటాయించి ఎందరినో కూర్చోబెట్టి యోగ క్లాసు నేర్పినాడు ఎందరినో కూర్చోబెట్టి యోగ క్లాసు నేర్పినాడు అనారోగ్య బాధితులు ఆరోగ్యము చిగురింపజేసి ఎన్నో రోగాలను మటుమాయము చేసినాడు యోగమా మహాయోగమా అను పెరుగని యోగ గురు వందనమా మన రమేశు సారుకు అభినందనమా ఎన్నో పనుల తనికున్న మన కోసము దారబోసి ఎన్నో పనుల తనికున్న మన కోసము దారబోసి తన జీవితమే యోగయే తన ప్రాణమై తన జీవితమే యోగయే తన ప్రాణమై తను నేర్చిన విద్యను ఎందరికో నేర్పినాడు అందరి హృదయాలలో ఆనందము నింపినాడు అందరి హృదయాలలో ఆనందము నింపినాడు ఇది యోగమా మహాయోగమా అలు పెరుగని యోగ గురువు వందనమా మన రమేశు సారుకు అభినందనమా అభినందనమా థ్యాంక్ యూ సార్ మీ సర్వీసెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా రాజమాని హలాసు then Setu Bandhasana, then variation Setu Bandhasana, advanced variation. Clap program andaru. Then Dhanurasana. Okay, clap program andaru gette clap program. Then Kurmasana. Kurmasana. Dhanurasana. Paschimottanasana. Janu Sirsasana. Okay, thank you, Amma. Preeti. Chakrasana. Chakrasana. This batch. Sarvangasana. Sarvangasana variation. Ushnasana. Janu Sirsasana.
మత్స్యాసన్. మెల్లిగా ఓకే అమ్మ ఇటు సార్ చూడాలి ఇటు గోముఖాసన్. అకర్ణ ధనురాసన్. ఓకే తిందాం. జాను తీర్థాసన్. కుర్మాసన్. ఓకే చాలా సార్. ఓకే చక్రాసన్. అంటే ఇంతమంది చేసింది అంటే ఈ మధ్య లేడీస్ క్లాస్ ధనురాసన్. ఓకే అమ్మా. రీసెంట్ సీట్ బందారు. ఓకే అమ్మా. ధనురాసన్. పద్మాసన్. ఓకే థ్యాంక్ యూ. చక్రాసన్. ఓకే గుడ్. సేతుబంధాసన్. వృక్షాసన్. భుజంగాసన్. పశ్చిమోత్తాసన్. త్రికోణాసన్. అందరికీ శుభోదయం. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. మే 10th అనుకుంటా కదా, మే 10th ఆ రోజు మన సింగరేణి సీనియర్ సిటిజన్స్కి యోగా నేర్పుతాము, ఈ గ్రౌండ్లో అవకాశం ఇవ్వండి. ఆ రోజు ఓపెనింగ్ రోజు కూడా నేను రావడం జరిగింది. ఎందుకంటే నాకు ఏదైనా మంచి పని చేసేటప్పుడు రావాలనేది, ఎంత బిజీ ఉన్నా కూడా రావాలనే ఆలోచన ఉండేది. ఆ విధంగా ఆ రోజు రమేష్ గారు, సదానందం గారు, ఇతర యోగా గురువులను ఇన్వైట్ చేశారు. సరే, ఇక్కడ ఉన్న అందరికీ పేరు పేరున నమస్కారములు. స్టేజ్ ముందున్న నా సోదర సోదరీమణులు, యోగా చేయడానికి ఇచ్చేసిన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా మరొకసారి నమస్కారములు. ఆ రోజు రమేష్ గారు చాలా గట్టి సంకల్పంతోనే ఉన్నారు. ఆ రోజు కొంతమంది నా సింగరేనియన్స్ రిటైర్ అయినా కూడా మన సింగరేనియన్సే, ప్లస్ ఇక్కడ పుర ప్రముఖులు కూడా ఉండొచ్చు కొంతమంది. వాళ్ళని ఏ విధంగా చేయగలుగుతారు? మధ్యలో కూడా నేను ఇంటర్నేషనల్ యోగా రోజు కూడా రావడం జరిగింది. అప్పటికి చాలా ఫ్లెక్సిబిలిటీ కనపడ్డది. సరే, ఈరోజు ఎట్లా బిజీ ఉన్నా కూడా ఈ ముగింపు కార్యక్రమానికి రావాలని ఈరోజు నేను రావడం జరిగింది. నిజంగా
మిమ్మల్ని అందరినీ చూసినాక నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మానవుడు పుట్టిన దగ్గర నుంచి రిటైర్మెంట్ తర్వాత ఒక 20-25 ఇయర్స్ సంతోషంగా ఉండాలి, ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలనేది మానవుడి యొక్క సంకల్పం. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇంతకుముందు చెప్పారు. ఏం చేస్తున్నాం మనం? మన అలవాట్ల వల్ల కావచ్చు, ఈ మెకనైజ్డ్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ లైఫ్లో, ఈ బిజీ లైఫ్లో మనం చాలామంది ఇళ్లలో చూస్తుంటాం. పిల్లలు, తల్లిదండ్రులు అంతా సెల్ ఫోన్కి అలవాటు పడి మన మీద మనం కూడా ధ్యాస లేకుండా ఉంటుంది. ఇటువంటి కామన్ ప్రోగ్రామ్స్ ఇట్లా యోగాస్ అందరూ కలిసిమెలిసి, ఇంతకుముందు మీరు మైన్స్లో పనిచేసినప్పుడు 1000-2000 మంది పక్కన తిరిగి, ఇప్పుడు ఇండివిజువల్గా ఇంట్లో ఉన్న మనోడు పిల్లలు కూడా మాట్లాడకుండా ఉంటే అప్పుడు ఆరోగ్యంగా ఇంకా డిప్రెషన్ అయ్యి చాలా ఇదిగా అవుతూ ఉంటారు, అనారోగ్యానికి పాల్పడుతుంటారు. ఇటువంటి యోగాస్ వల్ల ఒక ఫ్రెండ్షిప్ లాగా, ఒక స్నేహితుల్లాగా ఇటువంటి దగ్గరికి రావటం వల్ల మీ పాత రోజులు ఇక్కడ ఓన్లీ యోగా చేయటమేతో పాటు మీ పాత రోజులు గుర్తుంచుకుంటూ, అరే ఆ రోజు ఆ మైండ్లో పనిచేసినప్పుడు ఆ విధంగా నేను చేసేవాడిని, ఆ విధంగా ఒక విధమైన మళ్ళీ పాత రోజులు గుర్తు చేసుకోవడం వల్ల మనలో ఒక ఉత్తేజం రావటం జరుగుతూ ఉంటుంది. అందులో ఎట్లయితే యోగా వల్ల మన యొక్క ఆరోగ్యం ఇది ఉంటుందో, ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఇక్కడ ఏర్పాటు చేయడానికి సింగరేణి ఎప్పుడైనా ముందున్నది. ఇంతకుముందు కొంతమంది అడిగారు, దీని ఏసీ గురించి కూడా అడిగారు. నేను దాన్ని ఆల్రెడీ నోటు పెట్టి ఎప్పుడు తీసుకున్నానికి సాయశక్తిలో కృషి చేస్తాను. ఇక్కడ కుల మతాలకి ఇప్పుడు నా రహమత్ ఖాన్ గారు ఉన్నారు రియల్గా, ఇంకెంతో మంది, అంటే ఒక మతానికి సంబంధించింది కాదు, అందరూ కూడా యోగా అంటే అందరికీ అవసరమే. ఇప్పుడు మన ఇంతకుముందు మొన్న ఒక ఈనాడు సండే స్పెషల్లో వచ్చింది, నిన్న అనుకుంటా వచ్చింది, మనం రిటైర్ అయినాక ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, ఒక్కొక్క దేశం ఒక్కొక్కటి దాంట్లో ఎనాలిసిస్ చేసి ఇచ్చారు. దానిలో అబ్జర్వ్ చేస్తే మెయిన్ మన ఇండియాలో మ్యాక్సిమం 15-20 ఇయర్స్, అంటే 75-80 సంవత్సరాలు మ్యాక్సిమం లైఫ్ స్పాన్ అని చెప్తున్నారు. కానీ మన ఆరోగ్య అలవాట్లు కనుక మనం చేంజ్ చేసుకుంటే మనం ఏమంటారు, ఏదో టెంపుల్ పైన కూడా ఏమంటారు, ఆస్వాదిస్తారు, నిండు నూరేళ్ళు బతకాలి అని, 100 సంవత్సరాలు బతకడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి యోగాస్ కనుక చేసి మన ప్రశాంతత మెయిన్. ఇంకోటి ఏంటంటే మనలో లేని అన్నెసెసరీ వాటికి ఆలోచన ఎక్కువగా కావటం వల్ల స్ట్రెస్ ఫీల్ అయ్యి, ఇంతకుముందు చెప్పినట్టు డయాబెటిక్ కావచ్చు, అదర్కి ఎక్కువగా కావటానికి ఆస్కారం ఉంది, అనారోగ్యానికి పాల్పడటానికి ఆస్కారం ఉంది. ఇటువంటి యోగా చేయటం వల్ల అవన్నీ కూడా పక్కకు పోతాయి. మన ఫ్లెక్సిబిలిటీ, మన పని మనమే చేసుకోగలుగుతాం. మరొకసారి నిజంగా ఈ యోగా నేర్పినందుకు రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఇతర గురువులు మీకు ఎటువంటి ఫెసిలిటీస్ కావాలన్నా కూడా కంటిన్యూ చేయండి. ఇంకా మీలో కూడా యోగా గురువు కావాలి, మీ ఇంటిలో కూడా ఇప్పుడు చెప్తున్నాడు సదానంద గారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మేడంని, వాళ్ళందరినీ కూడా, వాళ్ళ పాపని ఇప్పుడు కూడా చూశారు. అట్లా ఇంకా మనం ఇక్కడ రిటైర్ అయిన కార్మికులు 10,000 మంది చిల్లర ఉన్నారు, ఇప్పుడు ఓన్లీ ఒక 50-60 మందే వచ్చారు. మిగతా వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చేటట్టు చూడండి. ఏరియా ప్లేస్లో ఉండొచ్చు, కానీ మన మందమరి ఏరియాలో ఉన్న వాళ్ళని కూడా ఇంకా చాలా మందికి చెప్పండి యోగా నేర్చుకోవడం ఈ విధంగా ఉన్నారని. కాబట్టి మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను పిలిచినందుకు ఇక్కడ ధన్యవాదాలు తెలియజేస్తాను. మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.